హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ ఛానల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటది. ఈరోజు ఈ వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అవ్వడం ఎలా? కామెంట్ సెక్షన్‌లో చాలామంది అడిగారు. నాన్ ఐటీ నుండి ఐటీకి ఎలా స్విచ్ అవ్వాలి అని చెప్పి. మీలో ఎవరైనా నాన్ ఐటీ నుండి ఐటీకి అసలు స్విచ్ అవ్వడం కుదురుతుందా? అసలు కంపెనీస్ నన్ను కన్సిడర్ చేస్తాయా? నేనేమన్నా లేట్ అయిపోయానా ఐటీలో జాయిన్ అవ్వడానికి? అలా అని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో రియల్ రోడ్ మ్యాప్‌తో పాటు రియల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అండ్ అలాగే ఐటీకి ఎవరు స్విచ్ అవ్వకూడదో కూడా చెప్తాను. మీరేమైనా డిసైడ్ అయ్యే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మీ అందరికీ ఉన్న ఒక మిత్ క్లియర్ చేస్తాను. ఐటీ కంపెనీస్ ఎప్పుడు మీరు నాన్ ఐటీ నుండి వచ్చారని చెప్పి రిజెక్ట్ చెయ్యరు మిమ్మల్ని. మీరు జాబ్‌కి రెడీగా లేరు అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. మీకు కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నేను చూసినంత లెక్కలో బీకామ్ గ్రాడ్యుయేట్స్ డేటా అనలిస్ట్ అయిన వాళ్ళని చూసాను. అలాగే మెకానికల్ ఇంజినీర్స్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌కి స్విచ్ అవ్వడం చూసాను. అలానే బీఏ స్టూడెంట్స్ బిజినెస్ అనలిస్ట్ రోల్‌కి ఫిట్ అవ్వడం గూడా చూసాను. అదే విధంగా సీఎస్ఈ స్టూడెంట్స్ జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని కూడా చూసాను. నేనిక్కడ మీకొకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను. డిగ్రీ అనేది ప్రాబ్లమ్ కాదిక్కడ. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేంటంటే మీ కన్‌ఫ్యూషన్, రాంగ్ లెర్నింగ్ పాత్‌ని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమీ చేయకపోవడం. ఈరోజు అవన్నీ ఎలా అవాయిడ్ చేయొచ్చో కూడా చెప్తాను. అసలు ఈ స్విచ్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేది ముందు చెప్తాను. మీలో ఎవరికైతే కొత్త టూల్స్ నేర్చుకోవడం ఇష్టం లేదో, అలాగే ఎలాంటి ఎఫర్ట్ లేకుండా జాబ్ వచ్చేయాలి అనుకుంటారో, అండ్ అలాగే ఎవరైతే ఐటీ అనేది చాలా ఈజీగా మనీ వచ్చేస్తది అనుకుంటారో, వాళ్ళకి చెప్తున్నాను. ప్లీజ్ మీరు అలాంటి థాట్ ప్రాసెస్‌లో ఉంటే మీరు స్విచ్ అవ్వద్దు. ఎవరైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, అండ్ ప్రతిరోజు 2-3 గంటలు నేర్చుకోవాలనుకుంటారో, అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలి అనుకుంటారో, వాళ్ళు కన్ఫర్మ్‌గా స్విచ్ అవ్వండి. సో, మీకిప్పుడు స్టెప్ వైస్ చాలా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి చూస్ ద రైట్ ఐటీ రోల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతీదీ నేర్చేసుకోవాలి అనుకుంటారు. లైక్ పైథాన్, జావా, ఏఐ, క్లౌడ్, డెవాప్స్ అన్నీ నేర్చేసుకోవాలి అనుకుంటారు. బట్ నిజానికి అదే పెద్ద మిస్టేక్ అనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏదైనా ఒక్క రోల్ సెలెక్ట్ చేసుకోండి. సో, మీకిప్పుడు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చి ఎలాంటి రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. ఫర్ సపోజ్ మీరు కామర్స్ మేనేజ్మెంట్ ఆర్ ఫినాన్స్ నుండి వచ్చారనుకోండి. మీకు బెస్ట్ రోల్స్ వచ్చి డేటా అనలిస్ట్ గానీ, బిజినెస్ అనలిస్ట్ గానీ, సపోర్టింగ్ ఆర్ ఆపరేషన్ రోల్స్ అనమాట. ఆర్ ఎల్స్ మీరు మెకానికల్, సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చారనుకోండి. మీకు బెస్ట్ వచ్చి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గానీ, ఆటోమేషన్ టెస్టింగ్ గానీ, ఐటీ సపోర్ట్ గానీ, ఆర్ ఎల్స్ మీకు డిజైన్, క్రియేటివిటీ ఇష్టమనుకోండి. వెబ్ డెవలప్‌మెంట్ అట్లాంటివి నేర్చుకోండి. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని. ఏదో ఒక రోల్ ట్రెండింగ్‌లో ఉంది కదా అని చెప్పి మీరది చూస్ చేసేసుకోవద్దు. మీరు ఇంటర్‌వ్యూస్‌లో కాన్ఫిడెంట్‌గా ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనుకుంటారో అలాంటి రోల్‌నే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు మీకు స్టెప్ 1 క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు స్టెప్ 2 చూద్దాము. అసలు మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? మీకిక్కడ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ మీరు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చూస్ చేసుకున్నారనుకోండి. మీరు అడ్వాన్స్‌డ్ జావా గానీ, హెవీ కోడింగ్ గానీ, డేటా స్ట్రక్చర్స్ గానీ ఇలాంటివేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్, ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? ఎస్‌టిఎల్‌సి అంటే ఏంటి? బేసిక్ ఎస్‌క్యూఎల్ లైక్ ఏదన్నా ఒక ఆటోమేషన్ టూల్ లైక్ సెలీనియం లాంటివి నేర్చుకుంటే సరిపోతుంది. సేమ్ వే మీరు డేటా అనలిస్ట్ రోల్‌కి అప్లై చేయాలి అనుకుంటే లైక్ ఎస్‌క్యూఎల్ గానీ, ఎక్సెల్ గానీ, బేసిక్ పైథాన్, పవర్ బిఐ ఇలాంటివి నేర్చుకోండి. ఏ కంపెనీ ప్రతీదీ నేర్చుకోవాలని చెప్పదు. వాళ్ళకి కూడా కొన్ని జాబ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. అలాంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. సో, మీరింకా ఓవర్ లెర్నింగ్ మానేసి టార్గెట్ లెర్నింగ్ అనేది నేర్చుకోండి. స్టెప్ 2 కూడా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అనేవి రియల్ వెపన్స్ అన్నమాట. అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సర్టిఫికేట్స్ మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి ఉపయోగపడవు. కానీ
ప్రాజెక్ట్స్ ఉపయోగపడతాయి. నేనిక్కడ మీకొక చిన్న ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ మీరు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్ అనుకోండి. మీకు జీరో ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ మీరు ఒక ప్రాజెక్ట్‌ని ఎలా టెస్ట్ చేయాలి? బగ్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? డాక్యుమెంటేషన్ అంతా ఎలా చేయాలి? అని చెప్పగలిగారు అనుకోండి. కన్ఫర్మ్‌గా మీరు ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. సో, మీరు ప్రాజెక్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలనమాట. లైక్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు? ఏం టూల్స్ యూజ్ చేశారు? అండ్ మీరేం నేర్చుకున్నారు? ఇలా మీరు ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 4 వచ్చి నాన్ ఐటీ క్యాండిడేట్స్ రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? నేను మీకిక్కడ ఒక హార్డ్ ట్రూత్ అయితే చెప్తాను. మీ రెజ్యూమ్ అనేది నాన్ ఐటీలా కనిపిస్తే హెచ్ఆర్ వితిన్ 5 సెకండ్స్‌లో మీ రెజ్యూమ్ రిజెక్ట్ చేసేస్తారు. సో, అలా జరగకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? అన్‌రిలేటెడ్ జాబ్స్‌ని రెజ్యూమ్‌లో అస్సలు హైలైట్ చేయకండి. అండ్ అలాగే మీ లాంగ్ కెరియర్ హిస్టరీని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం హైలైట్ చేయాలి అంటే మీ స్కిల్స్ ఏంటి? మీకు ఎలాంటి టూల్స్ ఒచ్చు? మీ ప్రాజెక్ట్ ఏంటి? ఆ రెజ్యూమ్ చూసి హెచ్ఆర్‌కి అర్థమవ్వాలనమాట. మీరు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చారు. బట్ స్టిల్ ఐటీ రోల్‌కి రెడీగా ఉన్నారు విత్ స్కిల్స్ అని జెప్పి. అండ్ స్టెప్ 5 వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. మీరు ఎందుకు నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అవుతున్నారని చెప్పి. మీరు సింపుల్‌గా ఐ వాంట్ మోర్ సాలరీ అని చెప్పొద్దు. బట్ ఐ అగ్రీ. ఎవరైనా సాలరీ కోసమే కష్టపడేది. కానీ మీరు అలా ఇంటర్వ్యూలో చెప్తే అవ్వదనమాట. నాకిలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా చేసున్నాను నేను. అండ్ అలాగే అప్‌స్కిల్డ్ మైసెల్ఫ్ ఫర్ ఐటీ రోల్ అనేది చెప్పండి. దీనివల్ల ఏంటంటే హెచ్ఆర్‌కి అక్కడ మీ క్లారిటీ, మీ కమిట్మెంట్‌కి మీ ఎఫర్ట్స్ అనేవి తెలుస్తాయన్నమాట. నమ్మండి హెచ్ఆర్స్ ఎప్పుడు క్లారిటీనే ఇష్టపడతారు. సో, స్టెప్ 6 వచ్చేంటంటే ఇక్కడ కొంచెం రియలిస్టిక్‌గా మాట్లాడుకుందాము. అసలు ఎంత కాలం పడుతుంది ఇవన్నీ నేర్చుకోవడానికి అని. బేసిక్స్ ప్లస్ లెర్నింగ్‌కి ఈజీగా ఒక 3 మంత్స్ అయితే పడుతుంది. స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్‌కి 6 మంత్స్. 8-12 మంత్స్‌లో మీరు జాబ్‌కి రెడీ అయిపోతారు. అలా కాకుండా మీకెవరైనా వచ్చి మీకు 30 డేస్‌లో జాబ్ ఇప్పిచ్చేస్తాను అని చెప్తే దయచేసి అవి నమ్మొద్దు. ఐటీ అనేది మ్యాజిక్ కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. సో, ఇక్కడ మీ స్విచ్ డిలే అవ్వడానికి కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటో నేనిక్కడ చెప్తాను. గోల్ లేకుండా నేర్చుకోవడం. అలాగే ప్రతి నెల రోల్స్ మార్చేసుకోవడం. ప్రాజెక్ట్స్ నేర్చుకోలేకపోవడం. అలాగే సర్టిఫికేట్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండడం. ఇవి అవాయిడ్ చేయండి. ఇవి కనుక మీరు అవాయిడ్ చేస్తే ఆల్రెడీ 70% ఎహెడ్ ఉన్నట్టే మీరు. సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అవ్వడం రాకెట్ సైన్స్ ఏం కాదు. జస్ట్ మీకు సరైన గైడెన్స్ లేకపోవడం అంతే. ఎదుటి వాళ్ళు చేసినప్పుడు మీరు కూడా కన్ఫర్మ్‌గా చేయగలరు. ఎవరైతే నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. కన్ఫర్మ్‌గా మీరు స్విచ్ అవుతారు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. అండ్ ప్రాసెస్‌ని కూడా ట్రస్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు హెల్ప్ అయింది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.